లక్షల రూపాయల వరకు, ఇది హైబ్రిడ్ మోడ్లో ఉంటుంది అధ్యక్ష. 2.5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్కి, తర్వాత ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద 61.5 లక్షల కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయల దాకా వైద్య సాయం అందుతుంది అధ్యక్ష. దాన్ని అది కాకుండా మొత్తంగా పేదలకి బీపీఎల్లో ఉంటున్న 1,43,00,000 మంది పేదలకి ఎన్టీఆర్ వైద్య సేవ ఉచిత వైద్యం లభించేది అధ్యక్ష. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 1,43,00,000 బీపీఎల్ ఉన్న వారికి మాత్రమే కాకుండా మధ్య తరగతి కష్టాలను కూడా దృష్టి పెట్టి ఇదే సభలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష. దానికి సంబంధించిన మధ్య తరగతి వారికి కూడా లబ్ధి చేకూరాలని చెప్పడం, తద్వారా 22 లక్షల కుటుంబాలకు కూడా మధ్యతరగతి పేదలకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 25 లక్షల దాకా అతి ఖరీదైన వైద్యం, నాణ్యమైన వైద్యం ప్రభుత్వమే అందించేలాగా కూడా నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. దానికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. రాష్ట్ర ప్రజల తరపున, రాష్ట్ర పేదల తరపున, రాష్ట్రంలో ఉంటున్న మధ్యతరగతి ప్రజల తరపున కూడా వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మీరు గతంలో మీరు ఇప్పుడు కూడా మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాజీ ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఆయన మరి ఏ లోకంలో ఉంటున్నారో ఏం ఆలోచిస్తున్నారో నేను ఈ సందర్భంగా రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు, కానీ అబద్ధాలు ప్రచారం చేయకూడదు అధ్యక్ష. జీరో వేకెన్సీ పాలసీ అంటారు అధ్యక్ష. 26% ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. మొన్న కూడా చాలా నిస్సిగ్గుగా స్పెషలిస్టులు 4% మాత్రమే కొరత ఉంది, మిగతా 100% అని చెప్తున్నారు. ఇంతమంది గౌరవ సభ్యులు ఇప్పుడు దాకా చెప్పారు అధ్యక్ష, అక్కడ వైద్యులు లేరని, ఇక్కడ వైద్యులు లేరని. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ చూసినా సిబ్బంది కొరత ఉన్న దృష్ట్యా ఇవాళ అనేక పోస్టులకి నోటిఫికేషన్ వెళ్తున్నాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోసం 450 పోస్టులు కానీ, లేదా సెకండరీ హెల్త్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్లకి 300 పోస్టులు కానీ, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ ప్రైమరీ హెల్త్లో కూడా 300 పోస్టులు కానీ, అదేవిధంగా నర్సింగ్ కానీ, లేదా మీ దగ్గర కూడా అనేక మన గౌరవ సభ్యుల అందరి దగ్గర ప్రజలు వస్తున్నారు అధ్యక్ష. ఇవాళ మాకు ఇంటర్వ్యూ వచ్చింది, ఇది అప్లై చేసుకున్నాం, నర్సింగ్ స్టాఫ్ కోసం అప్లై చేసుకున్నాం, ఫార్మసిస్ట్గా అప్లై చేసుకున్నాం, ఎఫ్ఎన్ఎంగా అప్లై చేసుకున్నాం, ఎంఎన్ఎంగా అప్లై చేసుకుంటాం. ఎక్కడ చూస్తున్నాం, ఎందుకంటే ఇవి నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ ద్వారా లేదా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఇవ్వడమే కాకుండా ఏ ఆసుపత్రులకు అక్కడ వాళ్ళకి అవసరాలను బట్టి అక్కడ రీజనల్ డైరెక్టర్లకి చెప్పడం, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా నియామకాలు చేసుకోమని చెప్పడం ద్వారా వైద్య రంగంలో ఉంటున్న ఖాళీలందరినీ భర్తీ చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఇది ప్రధానంగా ఇవాళ నేను చెప్పినట్టుగా కొన్ని ముఖ్యంగా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు వచ్చారు. ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుతున్నప్పుడు ఆశా గురించి మాట్లాడుతున్నప్పుడు వారు లేరు. వారికి ఎందుకంటే ఆశా వర్కర్లు తప్పన 43,000 ఆశా వర్కర్లకి ముఖ్యమంత్రి గారు ఇటీవల ఇచ్చిన వరాలు ఏవైతే ఉన్నాయో 2 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ని పెంచడం, అదేవిధంగా 1.5 లక్షల రూపాయల గ్రాట్యుటీ ఇవ్వడం, అదేవిధంగా ఎవరు ఆలోచించిన విధంగా ఒక పెద్దన్నలాగా ఒక చెల్లెల ఆరోగ్యం గురించి చూసుకోవడం కోసం మెటర్నిటీ లీవ్ కోసం 6 నెలలు ఇవ్వడం కూడా నేను వారందరి తరపున వారి ప్రతినిధిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇకపోతే అనేక రకాలైన విషయాల్ని మన గౌరవ ఎమ్మెల్యేలు ప్రస్తావించారు అధ్యక్ష. నర్సింగ్ కాలేజ్ గురించి తుని ఎమ్మెల్యే గారు ప్రస్తావించారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఉండాలని, వీటిని ఖచ్చితంగా పరిశీలిస్తాం. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలోనే ప్రైవేట్ రంగంలో కూడా 560 నర్సింగ్ కాలేజీలు ఇప్పుడే రాష్ట్రంలో ఉన్నాయి. పైగా ఎందుకని ఒకసారి సెన్సస్ తీసుకొని అక్కడ దీన్ని బట్టి ఒక నర్సింగ్ కాలేజ్ దీన్ని పరిగణలో తీసుకుంటాం. అదేవిధంగా థైరాయిడ్ టెస్టులు ఏరియా హాస్పిటల్ చేస్తే బాగుంటుందని దాన్ని కూడా సమీక్ష చేసి వాటి మీద తగు నిర్ణయం తీసుకుంటాం అధ్యక్ష. తర్వాత మాకు స్వపక్షంలో కూటమిలో విపక్షం ఉండడం వేరు, మా పార్టీలోనూ స్వపక్షంలోనే మాకు విపక్షం మా విష్ణుకుమార్ రాజు గారు ఎప్పుడు ఆరోగ్య శాఖ మీదే దృష్టి పెడుతూ ఉంటుంటారు. కాబట్టి వారు ప్రస్తావించారు, ఈ ప్రైవేట్ హాస్పిటల్కి ఏవైతే గతంలో ప్రభుత్వం భూమి ఇవ్వడం వల్ల కండిషన్స్ ఏదైనా 10% ఉచితంగా వైద్యం అందించాలనే విషయం, ఎందుకంటే అది సమాధానం కూడా వారే చెప్పారు, అది ఏపీఐఏసీ కిందికి వస్తుంది అధ్యక్ష. కానీ ఆ రెగ్యులేషన్ మానిటర్ చేయాల్సిన ఎవరు, ఆరోగ్య శాఖ లేకపోతే ఏపీఎస్సీ. మొన్ననే వారు ఈ సభలో అన్నప్పుడు నేను వెంటనే సంబంధిత అధికారులకు కూడా చెప్పడం జరిగింది, వీటి మీద నాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మా సమీక్ష నిర్వహిస్తాం సుకుమార్ రాజు గారు. ఆ జీవో నెంబర్ 576 వారు ప్రస్తావించారు. ఖచ్చితంగా రామకృష్ణ గారు అదేవిధంగా కొన్ని వాటిని ప్రస్తావించారు. ప్రైవేట్ హాస్పిటల్లో అన్నారు. అయితే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్యాకేజీలు ఉంటున్నాయి విష్ణుకుమార్ రాజు గారు. ఆ ప్యాకేజీకి అనుగుణంగానే పేదలకి
పేదల విషయంలో మీరు చెప్తున్న వారు మరి ఎక్స్ప్లాయిటేషన్ విషయంలో ధనికుల విషయంలో నేను చెప్పలేను, కానీ పేదలకు సంబంధించిన వరకు 3257 ఎన్టీఆర్ వైద్య సేవలో ఏ ప్రొసీజర్స్ ఉన్నాయో వాటికి ప్రతిదానికి ప్యాకేజ్ ఉంది, ఇంత మొత్తం అని ఆ మొత్తం మేరకే చెల్లిస్తాము. కాబట్టి పేదలకు ఆ విషయంలో ఇబ్బంది ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా మీరు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటాం. తర్వాత ఈ మెడిసిన్స్ గురించి, ఎంఆర్పి మెడిసిన్స్ వాటి గురించి ప్రస్తావించారు. మేము దగ్గర 750 కోట్లతో డ్రగ్స్ సప్లై చేస్తున్నాం అధ్యక్ష. మాకు ఏది టీచింగ్ హాస్పిటల్ దగ్గర నుంచి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ దగ్గర నుంచి, ఏరియా హాస్పిటల్ దగ్గర నుంచి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి, ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర నుంచి, విలేజ్ హెల్త్ క్లినిక్ల దాకా ఉచితంగా దానికోసం 750 కోట్లు ఏటా మన ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా బడ్జెట్ కేటాయించింది, దాంట్లో ఖర్చు పెడుతున్నాం. అయితే నేను ఇంకోటి ఈ సందర్భంగా ఇవాళ ఇవ్వాలి ఏంటంటే జన ఔషధి డే కూడా గౌరవ ప్రధానమంత్రి గారు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ని తగ్గించడం కోసం ఈ దేశంలో 14,000 జనౌషధి కేంద్రాలు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా 50% నుంచి 80% దాకా తక్కువ మొత్తంలో మందులు దొరుకుతాయి. వాటిని కూడా మనం అందరం చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి మండలానికి ఒక జనౌషధి కేంద్ర ఉండాలని. 200 జనౌషధి కేంద్రాలు ఇవాళ రాష్ట్రంలో ఉంటున్నాయి. వాటిని ప్రతి మండలానికి కూడా విస్తరించే ప్రయత్నం చేస్తాం. ఈ జనౌషధి కేంద్రాల ద్వారా గత ప్రవేశపెట్టినప్పటి నుంచి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచరు 30,000 కోట్ల రూపాయలు పేదలకు ఆదా అయిందనే విషయం కూడా ఒక నివేదిక ప్రకారం తెలుస్తూ ఉంది. ఇవాళ జనౌషధి డే కాబట్టి నేను వీటిని ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా వారు మార్టాలిటీ గురించి మాట్లాడారు. మదర్ మార్టాలిటీ లేదా లైవ్ బర్త్స్ మార్టాలిటీ గురించి మాట్లాడించారు. మనము ఎస్డీజీ ఏదైతే దీంట్లోనే ఉన్నాం అధ్యక్ష. మిగతా రాష్ట్రాల్లో కేరళ లాంటి రాష్ట్రం, కేరళ నెంబర్ 1 అధ్యక్ష హెల్త్ కేర్లో. వాటితో పోస్తే కాస్త వెనకబడి ఉన్నాం. అయితే ఇప్పుడు కాస్త మార్పు వస్తుంది అధ్యక్ష. మనము ఈ నేషనల్ యావరేజ్ కన్నా చాలా తక్కువలో ఉన్నాం. అదేవిధంగా WHO సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం 2030 నాటికి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వాళ్ళ గోల్స్ కన్నా తక్కువలోనే అది మదర్